చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళదాం. సంతోషకరమైన దినమున ఆయన ఆనందంతో మనల్ని అందరినీ నింపునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళదాం రండి. ప్రార్థన చేసుకుందాం రండి. సర్వ సృష్టికి ఆదాన కాడబోతుడు అయిన ప్రభువా, మహోన్నతుడు తండ్రి, మీ ఘనమైన పాదములకు వందనాలు నాయన. అయా ప్రభువా తండ్రి, శుభ శుక్రవారం నుండి నాయన అయా ప్రభు మమ్మలను కాపాడి భద్రపరిచి అయా మా జీవిత కాలం అంతా కాపాడుచు భద్రపరచుచు నాయన మమ్మలను ఈ యొక్క పునరుద్ధాన పండుగ దినములోనికి మమ్మలను ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. అయా ప్రభు ఇటు భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు తెలియపరుచుకుంటున్నాం. అయా ప్రభు ఇప్పుడు వాక్య భాగంలో కూడా తండ్రి మీరే మాతో ఉండమని మిమ్మల్ని వేడుకొంచున్నాం ప్రభువా. అయా ప్రభు మీరే మాతో మాట్లాడండి. ఈ పునరుద్ధాన అయా ప్రభు దినము సందర్భముగా నాయన మాకు కావలసిన మాటలు అందించండి ప్రభువా. అయా ప్రభు మీ శక్తిని మేము తెలుసుకునేటకును నాయన అయా ప్రభు మీరు చేసిన గొప్ప కార్యమును మేము తెలుసుకునేటకు మీ కృప చూపించమని మేము వేడుకొంచున్నాం. అయా ప్రభు ఈ ఉదయ కాలంలో తండ్రి చేరి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి. అయా ప్రభు మీ యొక్క ఆశీర్వాదములను వారి మీద ఉంచండి ప్రభు. మరి ముఖ్యంగా నాయన పునరుద్ధానము వలన నాయన మీరు అయా తండ్రి పొంది ఉన్న మీరు అనుగ్రహించి ఉన్న ఆ యొక్క ఆశీర్వాదములను ప్రతి ఒక్కరికి పంచమని మిమ్మల్ని వేడుకొంచున్నాం ప్రభువా. అయా వాక్య భాగములకు వెళుచూ ఉండగా తండ్రి అయా నీ మాటలు మేము ధ్యానించుచూ ఉండగా తండ్రి అయా మాకు కావలసిన మాటలు అందించమని మిమ్మల్ని వేడుకొంచున్నాం. నన్ను పూర్తిగా మరుగుపరిచి మీరే మాట్లాడమని అయా ప్రభు మీరు మాట్లాడితే మా హృదయములు నాయన తెప్పరిల్లుతాయి ప్రభువా, మా హృదయములు నాయన సరిచేయబడతాయి ప్రభువా. మీరే మాతో మాట్లాడమని మిమ్మల్ని వేడుకొనొచ్చు. మీరు మాట్లాడుచూ ఉండగా నాయన ప్రతి ఒక్కరి హృదయములలో వాటిని అంగీకరించి ఆత్మీయాభివృద్ధి పొందులాగున ఆత్మీయ మేళ్లను పొందులాగున మీ కృప చూపించమని ఈ చిన్న ప్రార్థన ఆలకించమని ప్రభువైన యేసుక్రీస్తు పుణ్యనామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనములు. వాక్య భాగంలోనికి వెళ్దాము రండి. లూకా సువార్త 23వ అధ్యాయము ఆఖరి వచనాన్ని ఒకసారి చదువుదాం రండి. తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలమును సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా నుండిరి. చాలండి. ఒక చిన్న మాట చాలా జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వారు ఉదయము శుక్రవారం రోజున ఉదయము ఎన్ని గంటలకు సిలువ మీదకు వెళ్ళెను? ప్రశ్న. మార్కు సువార్త 15వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చూడండి. పగలు 9 గంటలు ఆయన సిలువ వేసినప్పుడు సంగతి. పగలు ఎంత అయిందట? 9 గంటలు. మరి ఆయన ప్రాణం విడిచినప్పుడు ఎన్ని గంటలు? 3 గంటలు. అంటే 6 గంటల పాటు 9 గంటల నుండి 12 గంటలకు ఒక 3 గంటలు, 12 నుండి 3 వరకు ఒక 3 గంటలు, మొత్తము 6 గంటల సేపు సిలువ మీద ఆయన వ్రేలాడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే ఈయన యేసు ప్రభువు వారు 3 గంటలకు ఆయన సిలువలో ప్రాణం విడిచిపెట్టినప్పుడు ఆయనను సమాధిలోనికి తీసుకొని వెళ్ళడానికి విశ్రాంతి దినము ఎప్పుడు ప్రారంభమవుతుంది? సాయంత్రము 6 గంటలకు. ఈ రోజున ఉన్న కాలమానం ప్రకారం మనకు మరుసటి రోజు ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే అర్ధరాత్రి 12 గంటలకు. 12 దాటిన తర్వాత మరుసటి రోజు. కానీ ఆ దినములలో యూదుల ప్రకారము వారి యొక్క కాలమానం ఏమిటాయి అంటే సాయంత్రము 6 అయ్యింది అంటే ఏమిటి? మరుసటి రోజులోనికి వచ్చేసినట్లే. అనగా చీకటి పడుతున్న సందర్భంలో మరుసటి రోజులోనికి వచ్చేసినట్లే. ఈ శుభ శుక్రవారం రోజున 3 గంటలకు ఆయన సిలువలో మరణిస్తే విశ్రాంతి దినము ప్రారంభం అవ్వటానికి ఇంచుమించుగా 6 గంటల నుండి, అంటే చీకటి పడుతున్న సందర్భంలో విశ్రాంతి దినం ప్రారంభమైపోతే యేసు ప్రభువు వారిని త్వరగా సిలువలో మరణించిన ఆయనను దింపి సమాధిలో పెట్టడానికి విశ్రాంతి దినమునకు ముందు ఇంకా ఎన్ని గంటలు మిగిలిందయ్యా అంటే 3 గంటలు. 3 గంటలకు చనిపోయాడు. 6 గంటలకు విశ్రాంతి దినము స్టార్ట్ అయిపోతుంది, మొదలైపోతుంది. ఈ 3 గంటల్లోనే యేసు ప్రభు వారికి సుగంధ ద్రవ్యాలు వ్రాసేయాలి, సుగంధ ద్రవ్యాలు పూసి ఆయనను సమాధిలో పెట్టేయాలి. ఈ యొక్క త్వరగా చేస్తున్న ఈ క్రమంలో
పిలాతు దగ్గరకు అరిమతయి యోసేపు వెళ్ళి పర్మిషన్ తీసుకొని యేసు ప్రభు వారి యొక్క శరీరాన్ని తీసుకొని వచ్చి చాలా త్వరగా, ఎందుకంటే విశ్రాంతి దినం వచ్చేస్తుంది, ఇంకొక 2-3 గంటల విశ్రాంతి దినం వచ్చేస్తుంది, త్వరగా ఆయనను సిద్ధపరిచి, యోహాను సువార్తలో మనం చూస్తాం, నికోదేము కూడా వచ్చాడు. 150 సేర్లో బోళముతో కలిపిన అగరును తీసుకుని వచ్చారు. త్వరగా సిద్ధపరిచేసి యేసు ప్రభు వారిని ఆ యొక్క సమాధిలో పెట్టివేసి ఆ అరిమతయి యోసేపు వెళ్ళిపోయినట్లుగా చూస్తాం. ఎందుకంటే విశ్రాంతి దినము మొదలయ్యే లోపే ఆ యేసు ప్రభు వారిని సమాధిలో పెట్టేయాలి కాబట్టి చాలా హడావుడిగా, చాలా త్వరగా ఆ కార్యాన్ని ముగించేశారు. కానీ స్త్రీలకు యేసు ప్రభు వారికి సుగంధ ద్రవ్యాలు రాసే సమయం కానీ, అప్పటిదాకా చాలా దుఃఖంలో ఉన్నారు వీళ్ళు స్త్రీలు. ఆ సుగంధ ద్రవ్యములను సిద్ధపరచుకునే అవకాశము కానీ సమయము కానీ లేదు. ఎందుకంటే విశ్రాంతి దినం మొదలైపోతుంది కాబట్టి త్వరగా యేసు ప్రభు వారిని ఆ యొక్క సమాధిలో పెట్టేసేయాలి. కాబట్టి వీళ్ళకు అవకాశం పోయింది, అవకాశం లేదు సుగంధ ద్రవ్యాలు రాయడానికి. ఎవరికి? స్త్రీలకు. నికోదేము, అరిమతయి యోసేపు ఏదో త్వరగా ఒక 150 సేర్ల ఎత్తు కలిగిన ఆ అగరు, లేకపోతే బోళము కలిపిన ఆ అగరును తీసుకొని వచ్చి పెట్టేశారు. కానీ నిజానికి వీళ్ళకి సుగంధ ద్రవ్యాలను రాయటానికి వీళ్ళకి సమయం దొరకల. ఈ అవకాశము వారు పోగొట్టుకున్నందువలన వారు కనీసము మరలా ఆ అవకాశమును పొందుకోవాలి అనే ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. సరే, విశ్రాంతి దినం మొదలైపోయింది కాబట్టి శనివారం రోజున వారు ఆ సుగంధ ద్రవ్యాలు రాయడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ రోజును తీరికగా ఉండాలి, ఏ పని చేయడానికి వీలు లేదు కాబట్టి చాలా తీరికగా ఉన్నారు. శనివారం రోజున వారు సుగంధ ద్రవ్యములను రాయలేదు. కానీ ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు తెల్లవారితే యేసు ప్రభు వారికి వారు సిద్ధపరచుకున్న సుగంధ ద్రవ్యములను రాయాలా, ఆ యేసు ప్రభు వారికి ఆ సుగంధ ద్రవ్యములను పూసి ఆయనకు వీరు పోగొట్టుకున్న ఆ యొక్క భాగ్యాన్ని ఎప్పుడు పొందుకోవాలా అన్నట్లుగా వేచి చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎలా చూస్తున్నారు? యేసు ప్రభు వారిని కలుసుకోవాలని, యేసు ప్రభు వారికి రాయాలని, వారు పోగొట్టుకున్న దాన్ని మరలా కనీసం యేసు ప్రభు వారిని చూచి ఆ యొక్క సుగంధ ద్రవ్యములను రాయాలి అని ఇప్పుడు మనం చదివిన వచనంలో అర్థమవుతుంది. సిద్ధపరచుకున్నారు, శనివారం రోజే సిద్ధపరచుకున్నారు. దేనికోసం? ఆదివారం కోసం. ఎందుకు? ఉదయాన్నే లేస్తే మా ప్రభువుని చూడటానికి వెళ్ళాలి. ఈ రోజున మనం కూడా ఆదివారం అందరూ సిద్ధపరచుకోవాలి. శనివారం వచ్చేసింది అంటే ఆదివారానికి నిన్ను నువ్వేం చేసుకోవాలి? సిద్ధపరచుకోవాలి. కానీ చాలామంది ఆదివారం అప్పుడే వచ్చేసిందా అన్నట్లుగా అనిపించవచ్చు. కానీ స్త్రీలు మనకు సూచనగా ఉన్నారు. వారు శనివారమే సిద్ధపడుతూ ఉన్నారు. దేనికోసం? యేసు ప్రభు వారికి సుగంధ ద్రవ్యములు రాయాలి అని. సరే, ఈ సుగంధ ద్రవ్యములను రాద్దాము అని చెప్పి ఆదివారం ఉదయం అయిపోయిందట. అప్పుడే తెల్లవారుతూ ఉన్నది. తెల్లవారుతూ ఉన్నప్పుడు కొందరు స్త్రీలు బయలుదేరారు. ఎందుకు? ఆ సుగంధ ద్రవ్యములను రాద్దామని. వెళుతూ ఉన్న సందర్భంలో ఈ మార్కు సువార్త 16వ అధ్యాయంలోనికి వచ్చేసరికి అక్కడ మనకు మరికొన్ని విషయాలు కనిపిస్తాయి. ఏమిటి ఆ విషయాలు అంటే, ఈ స్త్రీలు వెళుతూ ఉన్నారు కానీ వీరికి ఒక అనుమానం. ఏమిటా అనుమానం అంటే, చాలా పెద్ద రాయిని పొర్లించారు. చిన్న రాయి కాదు. చిన్న రాయి అయితే ఏ గాలికి వెళ్ళిపోద్ది అనుకున్నారో, లేకపోతే ఎవరన్నా వచ్చి దాన్ని ఎలా అంటారేమోనని చెప్పి చాలా పెద్ద రాతిని పొర్లించి పెట్టారు. దాని మీద ముద్ర కూడా వేశారు. ఎవరు తీయడానికి వెళ్ళలేదు. మత్తయి సువార్తలో మనకు ఆ మాట కనిపిస్తుంది, ముద్రను కూడా వేశారు. ఇప్పుడు ఎవరు తీస్తారు మనకు ఈ రాతిని? ఈ రాయిని ఎవరు పొర్లిస్తారు? ఈ రాతిని ఎవరు పొర్లిస్తే మనం లోపలికి వెళ్ళి ఆ సుగంధ ద్రవ్యాలను రాయగలము అని అనుమానంగానే సమాధి దగ్గరకు బయలుదేరారు. యేసు ప్రభు వారు ఈ భూమి మీద సజీవుడుగా ఉన్నప్పుడు, అనగా శరీరముతోనే ఉన్నప్పుడు, అనగా సాధారణమైన మనలాంటి శరీరముతో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు వారికి కొన్ని సందర్భాలు చెప్పారు. నేను మరణించి 3వ దినమున తిరిగి లేస్తాను అని చెప్పాడు. ఏమని చెప్పాడు?
మూడవ దినమున తిరిగి లేస్తాను అని చెప్పారు. కానీ విచిత్రం ఏమిటయ్యా అంటే యేసు ప్రభు వారు సూచక క్రియలు చూశారు, యేసు ప్రభు వారు అద్భుతాలు చూశారు, యేసు ప్రభు వారు చెప్పిన మాటలు విన్నారు. కానీ యేసు ప్రభు వారు తిరిగి లేస్తారు అనే మాట మాత్రమో నమ్మలేకపోయారు. యేసు ప్రభు అంటే ప్రేమ లేదా? ప్రేమ ఉంది. ముందుగానే సిద్ధపరచుకున్నారు, సుగంధ ద్రవ్యాలు సిద్ధపరచుకున్నారు, అన్నిటినీ సిద్ధపరచుకున్నారు, ఆయనను కలుసుకుందాము అని సిద్ధపరచుకున్నారు, అన్నీ చేశారు. కానీ ఒక మాట మర్చిపోయారు. ఏమిటయ్యా అంటే ఆ మాట యేసు ప్రభు వారు నేను తిరిగి లేస్తాను అని చెప్పిన మాట మరిచిపోయారు. కానీ సిద్ధపాటైతే ఉన్నది, ప్రేమ కలిగి వెళుతూ ఉన్నారు. వెళితే వీరికి ఒక ఆశ్చర్యకరమైన సంగతిని చూస్తూ ఉన్నారు. హల్లెలూయా! ఏమిటి ఆ ఆశ్చర్యకరమైన సంగతి అంటే వీరు వెళ్ళేసరికి ఆ సమాధి యొక్క రాయి పొర్లించబడి ఉన్నదే. హల్లెలూయా! ఎలా పొర్లించబడినదో మనకు మత్తయి సువార్తలోకి వెళ్ళినట్లయితే 28వ అధ్యాయం 2వ వచనం నుండి చూడవచ్చు. కొన్ని విషయాలు చదువుదాం రండి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి తినెను. హల్లెలూయా! కొంతమంది స్త్రీలు వెళ్ళేసరికి ఆ సమాధి రాయి పొర్లించబడి ఉంది. ఆశ్చర్యపోతా ఉన్నారు. ఎలా పొర్లించబడింది అనే విషయాన్ని చూస్తే ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఒక్కొక్క సువార్తలో మనం చూసుకుంటూ వెళితే ఈ సువార్తలో ఆయన ఆ రాయి ఎలా పొర్లించబడిందో మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చింది. ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చింది. పరలోకము నుండి దిగి వచ్చి ఆ రాతిని పొర్లించి దాని మీద కూర్చుండెను. చాలా జాగ్రత్తగా వినండి ఈ మాట. రాతిని పొర్లించి దాని మీద కూర్చుండెను. ఇక్కడ నేను ఈ యొక్క వచనాలను చాలా జాగ్రత్తగా ధ్యానిస్తూ ఉంటే నాకు ఒక అనుమానం వచ్చింది. ఏమిటా అనుమానం చెబుతా. ఆ అనుమానం తీర్చుకోవడానికి ఈ సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త 4 సువార్తలు చూసా. నాకు వచ్చిన అనుమానం ఏమిటాయి అంటే యేసు ప్రభు వారు మరి లేస్తూ ఉన్నప్పుడు ఆయన రాతిని తీసివేసుకోలేడా? తీసివేసుకోగలడు. కానీ ఇక్కడ చాలా క్లియర్గా చూస్తే రాతిని పొర్లించి దాని మీద కూర్చుండెను అంతే ఉంది. రాతిని పొర్లించిన తర్వాత ప్రభువు బయటకు వచ్చెను అనే మాట లేదు. హల్లెలూయా! రాతిని పొర్లించిన తర్వాత యేసు ప్రభు వారు బయటకు వచ్చెను అనే మాట లేదు. రాతిని పొర్లించిన తర్వాత దూత లోపలికి వెళ్ళి ప్రభువా లే అని లేపినట్లుగా కానీ ప్రభువు అమ్మయ్య ఆ రాతిని తీసేసావా అని లేచినట్లుగా కానీ లేదు. హల్లెలూయా! ఆయన తనకు తానుగా లేచాడు. హల్లెలూయా! నిజము చెప్పాలంటే అక్కడ
రాయి పొర్లించబడిన తర్వాత ఆయన లేచినట్లుగా లేదు, కానీ అక్కడ రాతిని పొర్లించి దాని మీద కూర్చుండెను. కానీ ప్రభువు తనకు తానే లేచాడు. ఎప్పుడు? హల్లెలూయా. అయితే ఈ యొక్క రాయి ఎందుకు పొర్లించాల్సి వచ్చింది? చాలా జాగ్రత్తగా వినండి. రాయి ఎందుకు పొర్లించాల్సి వచ్చింది? ప్రభువు రాయి పొర్లించకుండానే లేవగలడు, లేచి ఉంటాడు కూడా. ఎందుకంటే రాయి పొర్లించిన తర్వాత లేచాడు అని రాయబడలే అక్కడ. యేసు వార్తలో కూడా లేదన్నమాట. అంటే ప్రభువు లేచి ఉన్నాడు అప్పటికే, కానీ రాయిని పొర్లించాడు దూత. ఎందుకో తెలుసా? రాయి అలాగే పెట్టబడి ఉంటే లోపల ఖాళీగా ఉన్నదా లేకపోతే శరీరము ఉన్నదా ఎవరికీ అర్థం కాదు. హల్లెలూయా. కాబట్టి ప్రపంచానికి ఆయన తిరిగి లేచాడు అని తెలియపరచటానికి ఆ దేవుని దూత ఆ రాతిని పొర్లించింది. హల్లెలూయా. రాతిని పొర్లించిన తర్వాత ఇప్పుడు ప్రపంచానికి మొత్తానికి, లోకము మొత్తానికి ఒక సందేశం ఏమిటయ్యా అంటే ఆయన తిరిగి లేచాను. హల్లెలూయా. తిరిగి లేచాడా? వెళ్ళి చూద్దాం రండి. వెళ్ళి చూస్తే రాయి పొర్లించబడి ఉన్నది, లోపల చూస్తే ఖాళీ సమాధి ఉన్నది. హల్లెలూయా. ఆ రాయి పొర్లిస్తే అనేక మందికి సాక్ష్యంగా ఉంటుంది కాబట్టి ఆ దేవుని దూత ఆ రాతిని పొర్లించింది. హల్లెలూయా. అంతేగాని ప్రభువు తనకు తానుగా ఎప్పుడో లేచేశాడు. హల్లెలూయా. మన ప్రభువు మరణమును జయించి, మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయము ఎక్కడ అని చెప్పి ప్రభువు మరణము ముళ్ళను విరిచి ఆయన సజీవుడుగా తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఆ సమాచారాన్ని లోకమునకు తెలియపరచటానికి ఆ దేవుని దూత ఆ రాతిని పొర్లించింది. హల్లెలూయా. ఈ ప్రభువు దూత రాతిని పొర్లించడం విషయాన్ని గురించి 2 మాటలు ధ్యానం చేద్దాం. ఈ 2 మాటలు ఏమిటయ్యా అంటే, ఈ రాతిని పొర్లించి దేవుని దూత ఆ రాతి మీద కూర్చుంది కదా. రాతి మీద కూర్చున్నప్పుడు మనకు 2 విషయాలు కనపడతాయి. ఏమిటయ్యా అంటే, ఒకటి సవాలు. ఏమిటి? నేను చెబుతాను ఏమిటో. ఒకటి సవాలు. దేవుని దూత ఆ రాయి మీద కూర్చోవడానికి కారణం ఏమిటయ్యా అంటే, ఒకటి సవాలు, రెండవది సమాచారము. ఒకటి సవాలు, రెండవది సమాచారం. ఏమిటి ఈ సవాలు అంటే, ఎప్పుడైతే ఈ రాతిని పొర్లించిందో అక్కడ కొంతమంది కావలవారు ఉన్నారు. ఎప్పుడైతే దేవుని దూత ఈ రాతిని పొర్లిస్తూ ఉన్న సందర్భంలో కావలి వారు గబగబా పరుగెత్తుకొని వెళ్ళి ఆ రాతిని పొర్లించే వ్యక్తిని అడ్డగించి ఉండవచ్చు, లేకపోతే అడ్డగించడానికి ప్రయత్నం చేసి ఉండవచ్చు. రాతిని పొర్లిస్తూ ఉండగా అడ్డగించడానికి ప్రయత్నం చేసిన ఆ యొక్క కావలి వారికి ఎప్పుడైతే ఈ దూత భయంకరంగా కనిపించాడో, మెరుపు వలె లేకపోతే మహా శౌర్యము కలిగిన సూర్యుడు వలె కనిపించాడో, వారందరూ కూడా భయపడి చచ్చిన వారి వలె పడిపోయారు. హల్లెలూయా. సవాలు విసురుతున్న దేవుని దూత ఏమని? మీరు ఇప్పటి వరకు ఈ సమాధిని భద్రం చేసి యేసు ప్రభు వారిని బయటకు రాకుండా ఏదో చెయ్యాలి, ఆయన పేరు బయటకు రాకుండా ఆయన పేరు ఇక్కడితో సమసిపోవాలని మీరు దీనికి కావల కాసి మీరు ఇప్పటిదాకా భద్రం చేశారే. ఇప్పుడు ఆయన లేచి ఉన్నాడు, నేను రాతిని పొర్లించాను, మీలో మరలా వచ్చి ఈ రాతిని తిరిగి దాని స్థానంలో పెట్టగలిగిన వారు ఎవరో అని చెప్పి సవాలు విసురుతున్నది దేవదూత. హల్లెలూయా. దేవుని శక్తికి నీవు ఎదురు నిలవబడగలవా? దేవుని శక్తికి నీవు ఎదురు వడ్డి నిలవబడగలవా? ఎవరైనా ఉంటే రండి అన్నట్లుగానే కనిపిస్తుంది. హల్లెలూయా. రాతి మీద కూర్చుంది, రండి. ఏదో ప్రగల్భాలు పలికారే. ఏమని? ఆయన పేరు తీసేస్తామని, లేకపోతే ఆయనను సమాజంలో లేకుండా చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికారే. రండి అన్నట్లుగా సవాలుగా కూర్చుంది. హల్లెలూయా. ఒకవేళ దేవుని దూత ఆ రాతిని పొర్లించి వెళ్ళిపోయి ఉన్నట్లయితే, తాను కావలి లేకుండా ఉన్నట్లయితే, తాను సవాలు విసరకుండా ఉన్నట్లయితే, మరలా వచ్చి ఆ రాతిని యథాస్థానంలో పెట్టేసి ఆయన లేవలేదు అని ప్రపంచానికి చాటి చెప్పేవాళ్ళు. కానీ ఆ సాక్ష్యాన్ని కాపాడడం కోసం ఆ దేవుని దూత సవాలు విసురుతా ఉన్నది. ప్రభువుకు ఎదురు నిలవగలిగిన వారు ఎవరో? హల్లెలూయా.
అయితే ఎప్పుడైతే ఆ దేవుని దూతను చూస్తూ ఉన్నారో దగ 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 మెరిసిపోతా ఉన్నది. ఆ దూత మెరుపు వలె ఉన్నది. ఒక్కసారి ఊహించండి ఆ సన్నివేశాన్ని. ఈ కావలి వారు 2 అడుగులు వేసి ఉంటారేమో బహుశా. మరలా ఆ రాతిని దాని స్థానంలో పెట్టేద్దామని 2 అడుగులు వేసి ఉంటారు. దేవుని దూత భయంకరంగా తీక్షణమైన చూపులు చూచి ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ తీక్షణమైన చూపులు చూస్తూ ఉన్నదో అక్కడ ఉన్న అనేక మంది కావలివారు, అనేక మంది బలవంతులు, అనేక మంది శౌర్యము కలిగిన వారు, అనేక మంది వీరులు, ఏమి చేయలేని చేష్టలు ఉడిగిపోయిన వారి వలె, చచ్చిన వారి వలె పడిపోయిరి. హల్లెలూయా. మరొక మాట కనిపిస్తుంది ఏమిటంటే భయపడి. ఎవరికి భయపడ్డారు? దేవుని దూతకు భయపడ్డారు. భయంకరమైన ఆ యొక్క తీక్షణమైన చూపులు చూడలేక వారు భయపడి పడిపోయినట్లుగా మనం చూస్తాం. చచ్చిన వారి వలె పడ్డారు. ఇది సవాలు. ఎందుకంటే దేవుని యొక్క సాక్ష్యాన్ని కాపాడటానికి సవాలుగా ఆ యొక్క దేవుని దూత నిలవబడింది. హల్లెలూయా. మనం కూడా దేవుని సాక్ష్యాన్ని నిలవబెట్టడానికి, దేవుని ఆయన యొక్క మాటలను నిలవబెట్టడానికి నీలో కూడా నాలో కూడా ఆ తెగింపు ఉండాలి. హల్లెలూయా. దేవునికి ఎదురు నిలవగలిగిన వారు ఎవరో లేరు, కానీ మనం కూడా అలా సవాలుగా నిలవబెట్టగలిగితే దేవుని యొక్క సాక్ష్యాన్ని నిలవబెట్టగలం ఈ లోకంలో. హల్లెలూయా. మరి కాబట్టి ఆయన సాక్ష్యాన్ని నిలవబెట్టడానికి నీ వంతు నా వంతు కూడా ప్రయత్నమో చేయాలి. మన జీవితంలో సాక్ష్యంగా ఉండాలి. ప్రభువు తిరిగి లేచాడు అనే సాక్ష్యం కూడా నీవు చెప్పగలిగేవాడు అయి ఉండాలి. హల్లెలూయా. ఆయన ఈ లోకంలో జన్మించాడు, జన్మించిన తర్వాత మరణించాడు, తాత్కాలికమైన మరణం, ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. వీటినన్నిటినీ నమ్మాలి. నమ్మి వీటినన్నిటినీ గూర్చి కూడా మనము సాక్షులముగా నిలవబడాలి. హల్లెలూయా. దేవుని దూత సవాలుగా నిలవబడింది సాక్ష్యమును కాపాడటానికి, మరలా ఆ రాత్రిని తిరిగి పొర్లించకుండా ఉండటానికి సవాలుగా నిలవబడింది. హల్లెలూయా. రెండవది ఏమని చెప్పాను? సమాచారము. మొదటిది సవాలు విసిరింది. ఎవరైనా రండి చూద్దాం, ఈ రాత్రిని తిరిగి దాని స్థానంలో పెట్టగలిగిన వారు ఎవరైనా రండి. హల్లెలూయా. రెండవది సమాచారము. ఏమిటి ఆ సమాచారము? అదే సమయానికి ఆ సుగంధ ద్రవ్యంలో రాద్దామని కొంతమంది స్త్రీలు వచ్చారు. స్త్రీలు వచ్చిన తర్వాత స్త్రీలకు ఆ దేవుని దూత ఏమని చెబుతుందయ్యా అంటే, మీరు సిలువ వేయబడిన యేసును వెదుకుచున్నారని నాకు తెలియను, కానీ ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లు ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయనను మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళుచున్నాడు. సమాచారం. మొదటిది సవాలు, రెండవది సమాచారం. ఈ సమాచారం ఎవరికి? ప్రభువును వెదుకుచున్న స్త్రీలకు. చాలా జాగ్రత్తగా గమనించండి. 2 వచనాల్లో కూడా భయపడకుడి లేకపోతే భయము అనేది కనిపిస్తుంది. ఎవరైతే ప్రభువును అడ్డగించాలి అని చూశారో వాళ్ళు భయపడి ఎలా పడిపోయారు? చచ్చిన వారి వలె పడిపోయారు. కానీ వీళ్ళు వచ్చారు, వీళ్ళు కూడా దేవుని దూతను చూసి భయపడుతూ ఉంటే దేవుని దూత చెబుతూ ఉన్నది ఏమనంటే భయపడకుడే. హల్లెలూయా. మరి వాళ్ళను భయపెట్టావుగా, వాళ్ళు భయపడ్డారుగా, మరి వీరిని ఎందుకు భయపడొద్దు అంటున్నాడు, లేకపోతే ఎందుకు భయపడవద్దు అని దేవుని దూత చెబుతుంది అంటే, ఇదిగో మీ పక్షమున ఉన్నవాడు లోకమును జయించి ఉన్నాడు. హల్లెలూయా. మీరు ఆయన పక్షమున నిలవబడి ఉన్నారు కాబట్టి, మీ పక్షమున ఆయన నిలవబడి ఉన్నాడు కాబట్టి మీరు ఇకను భయపడవలసిన అవసరము లేనే లేదు. హల్లెలూయా. మీరు భయపడకుడే. ఆయన మరణించి మృతులలో అలాగే మిగిలిపోలేదు, మరలా మీ కొరకు తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆయన సజీవుడై ఉన్నాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. కాబట్టి మీరు భయపడకుడి. వారు ప్రభువును వ్యతిరేకించేవారు, లేకపోతే ఆ కావలి వారు భయపడ్డారేమో కానీ, ఎందుకంటే ప్రభువుకు విరోధంగా వారు ఉన్నారు కాబట్టి భయపడి చనిపోయిన వారి వలె పడి ఉన్నారేమో కానీ మీరు మాత్రం భయపడొద్దు. హల్లెలూయా.
ఎందుకంటే ఆ ప్రభు మీ పక్షముననున్నవాడు. హల్లెలూయా. మీ పక్షమున నుండి భయపడకుడి అని చెబుతున్నాడు. హల్లెలూయా. ఈ రోజున ఉదయకాలమందు ఆయన పునరుద్ధాన దినమునందున ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఆయన మరణించి మట్టిలో కలిసిపోలేదు, కానీ నీ కొరకు నా కొరకు తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా. తిరిగి లేచిన ప్రభువు నీ పక్షమున నా పక్షమున ఉన్నాడు కనుక నీవు నేను భయపడడానికి వీలు లేదు. హల్లెలూయా. ప్రభువుకి ఎదురుగా నిలబడగలిగిన వారు ఎవరో, నీకు కూడా ఏ భయము ఉన్నదో, ఏ భయము నుండి నీవు వెళుతూ ఉన్నావో, ఏ కష్టము నుండి నీవు వెళుతున్నావో, ఏ బాధ నుండి నీవు వెళుతున్నావో, ప్రభువు చెబుతున్న మాట, ఆయన సజీవుడై నేటికి నీ పక్షమున ఉన్నవాడు, సజీవుడై నేటికి కార్యములు జరిగించుచున్నవాడు. ఆయన కార్యములు నీ పక్షమున జరుగుతూ ఉండగా నీవు భయపడని అవసరం లేదు. హల్లెలూయా. కానీ ఎవరి పక్షాన ఉండాలట మనము? ప్రభువు పక్షాన ఉంటే ఆయన మన పక్షమున ఉంటాడు. చాలామంది వారు ప్రభు పక్షాన ఉండరు, ప్రభు చెప్పిన పనులు చేయరు, కానీ ప్రభు వారి పక్షాన ఉండాలి అని కోరుకుంటారు. ఏమని కోరుకుంటారు? ప్రభు వారి పక్షాన ఉండాలి అని కోరుకుంటారు. కాదు కాదు, మొదట మనము ఆయన పక్షమున అనగా ఆయన ఆజ్ఞానుసారముగా మన జీవితములు కానీ మన యొక్క క్రియలు కానీ ఉన్నట్లయితే ఆయన మనతో కూడా ఉంటాడు. హల్లెలూయా.